Hello friends, welcome to Happy Mind Vlogs. Andre ఎలా ఉన్నారు? Hope everyone is doing good. So very soon we are entering into 2022. So we hope it should be one of the best year for us. Last 2 years లా కాకుండా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోకుండా ఏదో హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కాకుండా we pray everyone very good health in coming 2022. So let's we get into our vlog. So as ఎప్పుడు చెప్తున్నా కదా, దిస్ వీడియో ఇస్ ఆల్సో స్పాన్సర్డ్ బై లష్ టెక్స్చర్స్. దే ఆర్ ద వన్ ఆఫ్ ద ప్రీమియం టెక్స్చర్ వాల్ టెక్స్చర్ సర్వీస్ ప్రొవైడర్స్. మీకు ఒక లింక్ అనేది మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు నేను పేస్ట్ చేస్తాను. సో యూ జస్ట్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ యూ కెన్ సీ ద సర్ఫేసెస్ ఆర్ లైక్ వాల్ టెక్స్చర్స్. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఎనీ న్యూ హోమ్, హోటల్ తీసుకున్నారనుకున్నారో వాల్ టెక్స్చర్స్ కావాలనుకుంటారో డెఫినెట్లీ యూ కెన్ లుక్ దేర్ టెక్స్చర్ సర్ఫేసెస్ అండ్ యూ కెన్ రీచ్ దెమ్. సో డెఫినెట్లీ దే గోన్ అసిస్ట్ యూ. సో లెట్స్ వి గెట్ ఇన్ టు అవర్ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి, ఇట్స్ బిన్ లైక్ లాంగ్ టైమ్ నేనేం వ్లాగ్ చేయలేదు. బట్ యాజ్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్, దిస్ బిన్ ఫ్రమ్ లాస్ట్ 2 years ఎవ్రీవన్ మైండ్లో ఉండేదన్నమాట. బికాస్ ఆఫ్ పాండమిక్ అనుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోవచ్చు, వీ హ్యావ్ బీన్ అవర్ సెల్ఫ్ అరెస్టెడ్ ఇన్ దిస్ 4 walls అండ్ లైక్ లాట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్, health issues అనుకోవచ్చు. దట్ ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ అవర్ డే టు డే యాక్టివిటీస్ అండ్ ఇన్ అవర్ బిహేవియర్ అండ్ బాడీ లాంగ్వేజ్. సో ఆ టాపిక్ ఏంటంటే హౌ టు బీ పాజిటివ్ ఇన్ నెగిటివ్ అన్నమాట. సో వై ఐఎమ్ సేయింగ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఇల్యూషన్. ఎలా అంటే మనకి ఏదో అయిపోతుంది, వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ అస్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు సే క్యారెక్టర్ అసాసినేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వేరే వాళ్ళు మన గురించి నెగిటివ్ చెప్తున్నారా. దిస్ ఆల్ ఆర్ థింగ్స్ I will be covering in this video. So first most important thing is how to be positive in negative. Chudandi, it's all how you take yourself. Janal, if you see like lot of people talk lot of things about you, probably that may matters you, may not matters you. For example, you take me. I was a victim of character assassination. In what sense I am a victim of character assassination? People జనాలు ఇప్పుడు ఒకరికి మీరు నచ్చచ్చు, ఒకరు నచ్చపోవచ్చు. అందరికి మీరు నచ్చాలని రూల్ లేదు, అందరికీ మీరు నచ్చాలని రూల్ కూడా లేదు. సో మోస్ట్ వాట్ హ్యాపెన్స్, సో లైక్ పీపుల్ దోస్ యూ లైక్ యూ, దే ఆల్వేస్ గివ్ యూ లైక్ పాజిటివ్ కామెంట్స్ అన్నమాట. చాలా బాగున్నారు, యూ లుక్ వెరీ గుడ్ ఇవన్నీ. దోస్ యూ డోంట్ లైక్ ఆబ్వియస్లీ దే సే నెగిటివ్ అబౌట్ యూ. సార్ ఇక్కడ ఏమవుతుందంటే బేసికలీ మన ఇంటెన్షన్స్ మైండ్ ఎలా తీసుకుంటుందంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ పాజిటివ్ వీ కెన్ టేక్ యూ ఇన్ వెరీ గుడ్ వే. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ నెగిటివ్ వీ కాంట్ యాక్సెప్ట్. దట్ ఈస్ అవర్ బాడీ లాంగ్వేజ్. ఇఫ్ యూ సీ మై సెల్ఫ్, పీపుల్ టాక్ లాట్ ఆఫ్ నెగిటివ్ అబౌట్ మీ, everything, but how I take when I hear about the negative comments also, I take in very sportive way, because you should in a position to accept. If you are in positive, if you are accept chestunappudu negative lo you have to accept it. See what happens with me, are Pradeep elara Pradeep, then people used to talk when I'm in my workplace, in my friends ivani. But what I did is I just listen to them. Whatever they're talking good, I listen to them. Whatever they're talking bad, I listen to them. But I ignore them. If something is bad, they're talking about me, they ignore them. What happens over here is like that. ఒకసారి మాట్లాడచ్చు, రెండోసారి మాట్లాడచ్చు, థర్డ్ టైం దే స్టార్ట్ టాకింగ్ అబౌట్ యూ, ఫోర్త్ టైం వాళ్ళు అనుకుంటారు వై దిస్ పర్సన్ ఈస్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్. ఇఫ్ యూ స్టార్ట్ రెస్పాన్సింగ్ టు దేర్ కామెంట్స్, పీపుల్ స్టార్ట్ passing more comments on you. That starts the game over there. If you start ignoring them, వాడే అనుకుంటారు అదేంటి ఇంత నెగిటివ్ కామెంట్ చేస్తున్నా కూడా అతను రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఇట్స్ ఓకే, ఇక వేస్ట్, వీడి గురించి పాస్ చేసి కూడా వేస్ట్. బట్ ఇక్కడ వన్ థింగ్ మీ మైండ్లో ఏమవుతుందంటే, బేసిక్ మిస్టేక్ వాట్ వీ గైస్ డూ ఇస్ ఈవెన్ విత్ మీ ఆల్సో సమ్ టైమ్, లైక్ అయ్యో వాడు నెగిటివ్ మాట్లాడుతున్నారు, నేను చేయకపోయినా నా గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. సమ్ ఎక్స్టెంట్ దట్ ఈస్ రైట్, యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ దెమ్ అరే నేను ఇలా చేశానా లేదా అని. బట్ హియర్ వాట్ హ్యాపెన్స్, ఇఫ్ యూ స్టార్ట్ ఆస్కింగ్ దెమ్ ఎవ్రీ టైమ్ అరే నేను ఇలా చేయలేను, ఇలా చేశాను, నా వల్ల because it gives other person to always make you to correct you. So you should never give that scope to anyone. Let him pass the bad comments, let him do. You just enjoy. If you're enjoying good, you have to enjoy bad. అంతే. వాడు ఏం చేస్తాడు, ఇంకా అరుస్తాడు, అంటచ్చు అరిసేకు ఒక కరవదు అన్నట్టు. That's the way it happens like that. So here also for me, like most important thing, when the people, those who are passing comments on you, just enjoy them. మీరు ఒక మూవీకి వెళ్తారు, క్రిటిక్ రైటర్స్ ఉంటారు, ఎప్పుడైనా చూసారు వాళ్ళు పాజిటివ్గా రాయడం క్రిటిక్ రైటర్స్,
ఆల్వేస్ దే రైట్ నెగిటివ్, చెత్త సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, అది బాగాలేదు. సో వాట్ వీ థింక్ దట్ బేసికలీ వీ క్యారీడ్ మోర్ టు ద నెగిటివ్ రాదర్ దెన్ పాజిటివ్. అది చూసారా సినిమా బాగాలేదురా. అగైన్ మన ఫ్రెండ్ ఎవరని చెప్పి అరే నిజంగా రా వర్త్ దట్ మూవీ ఒకసారి చూడు నీకు అర్థమవుతుంది అంటే again we see them, okay, my judgment is wrong. So here also it happens with you, same thing. Never make yourself in a position like that, are neen tappu ankondi. Make, if you are wrong something, your conscience will ask you. If you are correct, it will say you are correct. If you are wrong, it is wrong, because end of that you are answerable to you and your family. Friends ఏంటండి వాళ్ళు ఉంటారు రేపు పోతారు అలా అని చెప్పి నేను అందరూ అడట్లా. ఫ్రెండ్స్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్స్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ద నెగిటివ్, ఆల్వేస్ టేక్ సిచ్యువేషన్ ఇన్ ద పాజిటివ్ వే. సో ఇలా మీరు చూడండి అండ్ జస్ట్ ట్రై టు ఎంజాయ్ ద కమెంట్స్. అరే ఓకే రా, ఐల్ టేక్ ఇట్, ఓకే అని చెప్పేసి. వాడు ఇంకా చేసేవాడు కూడా వీడు వేస్ట్ రా బాబు, వీడు అని వేస్ట్, వీడు ఎలా అని పట్టించుకోడు చేయడు అనుకుంటాడు. దాట్స్ ద వే యూ హ్యావ్ టు బీ. జస్ట్ సి మేక్ షూర్ దట్ ఇఫ్ యు ఆర్ positive, please make sure that you also be negative. Please, most important thing is that enjoy the comments. That is the best answer for your critics. అంతే. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సెకండ్ పాయింట్ వాట్ వీ వేర్ డిస్కసింగ్ ఈజ్ లైక్ దట్ వీఆర్ క్యారింగ్ విత్ నెగిటివ్ ఇల్యూషన్. ఇల్యూషన్ ఏంటంటే ఇల్యూషన్ ఇన్ సెన్స్ లైక్ డ్యూ టు వర్క్ ప్రెజర్ అనుకోవచ్చు. వీఆర్ బిన్ సిట్టింగ్ ఇన్ లైక్ 4 walls. ఏంటంటే అప్పుడు ఇంతకుముందు ఏంటంటే వీ యూస్ టు గో టు ఆఫీస్, వీ యూస్ టు టాక్ విత్ అవర్ కొలీగ్స్. హార్డ్లీ 9 hours, వీ వర్క్ ఓన్లీ 5 hours. ఎవ్రీ వన్ నోస్ 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది, తర్వాత టీ బ్రేక్ అని, ఆ బ్రేక్ అని, ఫోన్ కాల్స్ అని, వీ యూస్ టు ఎంజాయ్. నౌ వాట్ హ్యాపెన్స్, వీఆర్ కంప్లీట్లీ ప్యాక్డ్ అవుట్ విత్ ద సిస్టమ్ and we can't able to talk to our more colleagues and everything. Nowadays everything ఎలా అయిపోయిందంటే వర్చువల్ అయిపోయింది. ఏదున్నా వర్చువల్. దాంట్ మన ఏంటంటే మన అవర్ బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్ ఇన్ సెన్స్ లైక్ అండి సింపుల్ అండి. జస్ట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్, టాక్ టు యువర్ లైక్ closed ones, probably your best friend or your girlfriend or your wife. Try to spend more time with your family. When you're in work or anything also, take at least all our basic things which is we need to follow, and just talk more, try to express your feelings, and try to make sure that don't be more virtual. And మనం ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ల్యాప్టాప్స్, వాట్సాప్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వీడియో కాల్. ఓకే కాల్లో మాట్లాడు. జస్ట్ ట్రై టు మీట్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ డియర్ వన్స్ ఎవ్రీథింగ్. ఇఫ్ నాట్ దట్స్ పాసిబుల్, జస్ట్ మేక్ షూర్ దట్ యూ టేక్ రెగ్యులర్ బ్రేక్స్ ఫ్రమ్ యువర్ వర్క్. అట్లీస్ట్ if you're working for more than 1 hour, just take 10 minutes break. If you're working for 2 hours, at least like break తీసుకుంటూ consecutive breaks తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ వీ గెట్ అవర్ సెల్ఫ్ మోర్ రిఫ్రెష్డ్. ఇంకోటి అంటే వీ ఫీల్ లైక్ మోర్ రిలాక్స్డ్ అనమాట. దిస్ ఈస్ అ వే లైక్ దీస్ ఆర్ లైక్ మైనర్ టిప్స్. ఇవన్నీ మనకు తెలియవని కూడా కాదు. వీ నో ఆల్ దీస్ థింగ్స్ బట్ అన్ఫార్చునేట్ వీ డోంట్ ఫాలో అనమాట. సో జస్ట్ మేక్ షూర్ దట్ దిస్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ మోర్ పాజిటివ్. అండ్ చెప్పాను కదా, దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్ లైక్ మోర్ పాజిటివ్ ఇన్ నెగిటివ్. చూడండి అండి, నెగిటివ్ ఈజ్ ఎవ్రీవేర్. మనం చెప్పలేం. ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్, దెర్ ఇస్ అ బ్యాడ్. ఇఫ్ దెర్ ఇస్ అ పాజిటివ్, ఇట్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్ కూడా ఉంటుంది. ఇట్స్ ఆల్ లైక్ హౌ వీ టేక్, how we assume the things and how we exclude the things. Ante simple anamata. It's all about like make sure that for every solution there is an answer is there. For every problem there is a solution is there. So ikkada kuda meeku alane cheptunna, please don't carry it away whatever people are saying, what they are talking about. Just leave it. Make sure that you live yourself. Pandemic నేర్పించిన most important lesson ఏంటంటే just enjoy your life, live for yourself. డోంట్ మనం పక్కన వాళ్ళ గురించి ఏదో బతకట్లేదు కదా, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళ గురించి మనం అన్ని కొనక. జస్ట్ యువర్ లైఫ్, స్పెండ్ యువర్ లైఫ్, just enjoy yourself. That's the way I want to tell in this video. Make sure that at least people, those who want to certain answers, my video would have help చేస్తుంది అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ అ స్మాల్ థింగ్ జస్ట్ ఐ వాంట్ టు సే. సో వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ న్యూ ఇయర్. మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ ఇస్ అ marvelous and prosperous 2020 new year. So I'm signing off. Please, once again, people, those who have not subscribed my channel, please make sure to subscribe. Happy Mind Vlogs.